ఏంది మరి ఏంటి నెల రోజుల నుంచి కొట్లాడుతున్నారు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చిన నెల నెల 15 రోజులు అవుతుంది మరి ఏంది ఇప్పుడుకి వచ్చి సరైన సమాధానం కూడా లేదు మీకు అనుకూలంగా కనీసం ఒక్క ఒక్క సమాధానం ఎక్కడి నుంచి లేదు మంత్రుల నుంచి కానీ ఎమ్మెల్సీల నుంచి కానీ లేదా మినిస్టర్ సీఎం నీకు దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక సమాధానం రాలేదు మళ్ళీ పైగా వాళ్ళే అంటున్నారు మిమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు మరి బర్రెలు కాసుకున్న వాళ్ళు గొర్రెలు కాసుకున్న వాళ్ళు అంటున్నారు మరి దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు ఆయన బలిసినోడు వ్యాపారం చేసుకుంటాడు, బలిసినోడు రాజకీయం చేసుకుంటాడు. మేమందరం బడుగు బలహీన వర్గాల వాళ్ళం. మా అమ్మాయిలకు ఉండేది మాకు గొర్రెలే ఉంటాయి. మేము గొర్రెలు కాసుకునేటోళ్ళము, తోళ్ళతోటి చెప్పులు కుట్టుకునేటోళ్ళం. మా వృత్తులు మేము చేసుకోకుండా ఏం చేసుకుంటాం చెప్పు? బర్రెలు కాసుకునేటోళ్ళు చదువు రాని వాళ్ళు అంటుంటారు. మరి వాళ్ళకి ఏ చదువు వచ్చి మరి పుట్టగానే ఒకటేసారి ఈయన సరస్వతి పుత్రుడని సరస్వతి నోట్లకే లూడిపడ్డాయన ఆయన మాట్లాడేటప్పుడు చాలా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు వరలొద్దు. ఇప్పుడు ఆయన అన్నది బర్రెలక్కను ఉద్దేశించి అన్నాడు. బర్రెలు కాసేటోళ్ళు వచ్చిర్రు చదువు రాని వాళ్ళు అన్నాడు. నువ్వు చదువు రాదని నీకు ఏది కొలమానం? చదువు వచ్చినా రాకున్నా సంస్కారం ఉండాలి, సమస్య పట్ల స్పందించే హృదయం ఉండాలి. మరి నీ పార్టీలోనే ఉన్నటువంటి అంజయ్యకి ఏ చదవచ్చు? మరి ఆయన ముఖ్యమంత్రి నెట్ట చేసినావు. నీ మంత్రులకి ఎంతమందికి ఏ చదవచ్చు? మరి ఎట మంత్రులను చేసినావు? నీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంతమందికి చదవచ్చు? వాళ్ళని ఎమ్మెల్యేలు నెట్ట చేసినావు. మరి ఆ మాట అడిగితే మరి నేను తలకాయ ఏడబెట్టుకుంటావు. ఇప్పుడు సమస్యకు స్పందించే హృదయం ఉండాలి, నీకు వ్యక్తిగా నీకు అవగాహన ఉండాలి సమాజం పట్ల. అది కావాల్సింది. ఇంకొక ఆ దగులు భాష వాని పేరు కూడా ఎత్తొద్దు. వానికి చెప్తున్నాము ఒళ్ళు బలుగుద్ది అని చెప్తున్నాం. అసలు యాక్చువల్గా ఇట్లా చెప్పు చూయించాలి ఆ మనిషికి. ఇదే చెప్పు చూయించాలి. ఎందుకో చెప్తున్నావా? ఒక వ్యక్తి ఆయన ఒక మనిషిని అన్నాడన్న ఆ వీడియోని కూడా మరి మీ దాంట్లో మరి స్ట్రైక్స్ పడతాయేమో, ఎందుకంటే అది చాలా దరిద్రమైనటువంటి పదజాలం. అలాంటి వ్యక్తులకు చెప్పులు చూయించినా తక్కువే. ఎందుకంటే మనకు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టినాం అనుకో సమాజానికి అరిష్టం అనమాట. ఇగో ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడు? ఆయన కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తా ఉంది. పక్క చర్చ లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేవలేడు. ఆయన కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తా ఉంది. ఈ సన్యాసులు అందరు తగిలి నిరుద్యోగ ముసుగేసుకున్నారు. వీళ్ళకు పని అయిపోయింది. ఈయన బక్కా జడ్సన్ కూర్చుంటే లేవలేడు, లేస్తే నిలబడలేడు అన్నాడు. బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఒక వికలాంగుడు. అంటే నువ్వు వికలాంగుని పట్టుకొని అట్లాంటావా? ఆయనకు కాళ్ళు లేకుండా కర్రలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగి నేను అధికారంలో తెచ్చిండు. ఎవరికి తెలుసు? ఒక వ్యక్తితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మేము కూడా వీడు వాడు అనొచ్చు. ఇంకా ఇక వీడు వాడే అంటున్నాం కానీ దరిద్రంగా మాట్లాడచ్చు. కానీ అది మాకు సంస్కారం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి చేస్తున్నది ఎవరి గురించి? సెల్ఫిష్ కొరకు చేస్తున్నాడా? ఆ వ్యక్తి కనుక ఆ వ్యక్తి నిరుద్యోగుల గురించి చేస్తున్నాడు. నువ్వు యువకునివి, నీ పార్టీలో కరెక్షన్ చేయించుకోవాలి. నీ పార్టీ ఇచ్చిన హామీలను అడుగుతున్నాం, కానీ నువ్వు హామీలు నెరవేర్చకుంటుంటే మేము వచ్చి అడుగుతున్నాం. నీ యువకుడు, నీ పార్టీలో ఉన్న యువకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఏమైంది? రాహుల్ గాంధీ మాకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? చిక్కడపల్లి హామీలు నెరవేరకపోవడం వల్ల వాళ్ళు నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కిర్రని, వాళ్ళు చేయలేకపోతుర్రని, ఈ సమస్య యూనివర్సిటీల నుంచి బయటికి యూనివర్సిటీలలో కూడా చేసేటోళ్ళు లేరు. పౌర సమాజం కూడా ఇలా స్పందించట్లేదు. నీ పార్టీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ దుర్మార్గుడు అని చెప్పి ఇలా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టినటువంటి ప్రొఫెసర్ కోదండ రామిరెడ్డి, ఆకునూరి మురళి, నెక్స్ట్ రియాజు, ఈ బల్మూరి వెంకటు, ఆల్దాస్ జానయ్య, వీళ్ళందరూ ఎడిపోయిర్రు. వాళ్ళందరూ స్పందించినప్పుడు ఒకరు స్పందించాలిగా. తెలంగాణ వనరులు విధ్వంసం అయినప్పుడు స్పందించిండు, తెలంగాణ విధ్వంసం అయిపోతుంటే స్పందించిండు, తెలంగాణలో ఆర్థిక దోపిడీ జరుగుతుంటే స్పందించిండు, కట్టడాల పేరుతో నష్టం జరిగినప్పుడు స్పందించిండు. అలాంటి వ్యక్తి ఒక యువత మానవ రిసోర్సెస్ విధ్వంసం అయిపోతుంటే ఇప్పటికీ ఈ ముగ్గురు ఆడపిల్లలు నిరుద్యోగులు చనిపోతే నీ ప్రభుత్వం స్పందించుంటే ఆ వ్యక్తిని పట్టుకొని, ఒక వికలాంగుని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడతావా? ఆయనకు అవిటితనం ఎందుకు వచ్చింది? నీ పార్టీ కొరకు ప్రచారానికి వేస్తుంటే 2009లో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అట్లా మాట్లాడొచ్చా? అది సంస్కారమేనా? నువ్వు ఆయన ఏదో 4 మాటలు అంటే ఆయన రేవంత్ రెడ్డి కాడ ఏదో గేట్ కాడికి బయట ఉన్న కుక్కని తీసుకొని ఇంట్లోకి పిలుస్తాడు అనుకున్నట్టు అనుకొని నీకు ఆశపడి నువ్వు అట్లా మాట్లాడుతున్నావేమో. అట్లా నువ్వు ఆశపడి ఉంటే ఏదైనా చేసుకుంటే ఆయన ఇంట్లో ఉండి చేసుకో, లేకుంటే బట్టలు ఉతుక్కో, లేకుంటే వాళ్ళ పిల్లలకు ఇంకేమన్నా చేసుకో, వాళ్ళ మనవానికి ఏమన్నా నువ్వు సపరిచర్యలు చేయొచ్చు. మూత్రం పోతే డైఫర్లు మార్చుకోవచ్చు, పాయకాన్నం పోతే కడుగొచ్చు.
ఆ మెప్పు పొందట్లా. కానీ ఒక వ్యక్తిని దూషించి నేను ఆయన మెప్పు పొందుతనుకోవడం అనేటటువంటిది అది క్యారెక్టర్‌గా నీకే మంచిది కాదు. కానంటే ఇప్పుడు టీజీపీఎస్సీ ముట్టడికి సంబంధించి కూడా తర్వాత కూడా రేవంత్ రెడ్డి అంటున్నాడు మేము ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటాము. ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ చెప్తామంటున్నారు మరలా. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇగో కేసీఆర్ దుర్మార్గుడు, రాక్షసుడని మీరు చెప్పిర్రు. మేమనుకోని నమ్మి కేసీఆర్‌ని గద్దె దింపినాం గదా! కేసీఆర్ ఎంత దుర్మార్గుడైనా మేము టీజీపీఎస్సీని ముట్టడి చేసినాం. తెల్లారి నమస్తే తెలంగాణ పేపర్ వక్రీకరిస్తే దానికి బుద్ధి చెప్పినాం. మేమందరం గూడా లైవ్‌లో ఫోన్ చేసి టోల్ టోల్ ఫ్రీ నంబర్‌కు మాట్లాడినాం. ఎమ్మటే కేటీఆర్ యువరాజు ఆ రోజు అనుకున్నారు కదా! మీరే చెప్పిర్రు గదా! ఆయన ఒక ట్వీట్ చేసిండు. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లో 1 అవర్‌లో ఆ రోజు సీఎస్ వెబ్ నోట్ ఇప్పించింది. ఎవరితోటి? టీజీపీఎస్‌తో ఆడున్న టీఎస్‌పీఎస్‌సీ తోటి. మరి 3 రోజులు పట్టాలనా ఒక వెబ్ నోట్ వస్తందుకు? ముఖ్యమంత్రి ఇంకా నీకు డిసెంబర్‌లో ఏ డేట్లు లేవు. అసలు ఎగ్జామ్సే లేవు. అంతా ఖాళీ ఉంది. గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంది. డిసెంబర్‌లో నువ్వెందుకు వెబ్ నోట్ ఇయ్యలేదు? ఇంగ దీన్ని ఏమన్నా ఎట్ట నమ్ముతారు చెప్పురి కాంగ్రెస్‌ను? మరంటే మీరు ఇంత కొట్లాడినా కూడా మార్చే పరిస్థితి కనపడట్లేదు కదా! కనీసం దీని మీద కనీసం ఎక్కడా కూడా ఒక సమీక్ష లేదు, ఏం లేదు. మరి ఎట్లా చూడాలి? మళ్ళీ పక్క రాష్ట్ర సీఎంని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనతో ముచ్చట్లు పెట్టిండు మరి. కనీసం మీ గురించి ఆలోచించే టైం లేదా? ఆయనకు మా గురించి ఆలోచించేది లేదు. ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రాజకీయ సమీకరణలు ఆయనకు కాంగ్రెస్ వోళ్ళు వాళ్ళ కుర్చీనే గుంజుకుంటారేమో అని చెప్పేసి ఆయన వేరేటోళ్ళనంతా చేరికలు చేసుకుంటారు. అమావాస్యలు అయన్నీ తిథులు నక్షత్రాలు పెట్టుకొని 12కి చేర్చుకున్నాడు. కానీ మమ్మల్ని కలిసే టైం లేదు. ఆయన పక్క సీఎంను కలుస్తాడు. ఉమ్మడి అంశాలు అన్ని మాట్లాడతాడు. అందుకే ఆళ్ళతోటి కలుస్తున్నాడు. మాతో కలవట్లేడు. మాకు అపాయింట్మెంట్ ఇయ్యట్లేడు కాబట్టి అందుకనే మేము చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళి ఏం చెప్పినామంటే, సార్ మీరన్నా ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి. ఎందుకంటే మీరు అక్కడ నిరుద్యోగ ప్రభుత్వం అని ఎమ్మటే మీరు మెగా డిఎస్ మీద సంతకం పెట్టిర్రు. అక్కడ నిరుద్యోగులు అడగగానే ఎమ్మటే వాళ్ళకి 1:100 ఇచ్చిండు గ్రూప్ 2లో. వాళ్ళకి పోస్ట్‌పోన్ చేసిర్రు. మీకు వయసు రీత్యా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు కాబట్టి ఆయన కూడా నీ శిష్యుడే. మాకు ఒక అపాయింట్మెంట్ ఇయ్యండి. మేము ఇక్కడ ఎమ్మెల్సీల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ఎవరి చుట్టూ తిరిగిన అపాయింట్మెంట్ లేదని నిన్న ఆయనను కూడా కలిసినాం. ఇయాల మాకు నిరుద్యోగుల ప్రభుత్వం చెప్పుకుంటందుకే గాని ఏం లేదు. ఇదేంది మైసూర్ బజ్జీలో మైసూర్ పాక్ ఎట్లుంటదో ఇలా నిరుద్యోగుల ప్రభుత్వంలో నిరుద్యోగులకు అనేటటువంటి విలువ లేదు. వాళ్ళని ఇంతవరకు మమ్మల్ని కలవలేదు. మేము బస్సు యాత్ర చేసినోడిని, కాంగ్రెస్ గురించి బీఆర్ఎస్ వాళ్ళతోటి తిట్లు తిన్నోడిని, తన్నులు తిన్నోడిని, అటాకులు చేయించుకున్నోళ్ళు మాకే లేనప్పుడు వాళ్ళకేముంది? వాళ్ళకి భజనలు చేసేటోళ్ళు అన్ని క్యాస్ట్ ఈక్వేషన్‌లు ఇప్పుడాడ. మొత్తము ఇక వాళ్ళ రెడ్డీసే. ఇంకెందుకు మాట్లాడుతున్నాం అంటే వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. ఇలా కులతత్వం కాదు. ఇయాల నీకున్న దాంట్లో మేము చెప్తాం. నీకున్నటువంటి కార్పొరేషన్ పదవులు ఈరోజు జీవోలు వచ్చినాయి కదా! మొత్తం ఎంతమందికి వచ్చినాయి? అంతా మీ రెడ్డీస్‌కే వచ్చినాయి. ఇంకొకటి నిన్న ఇచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్‌లో ఎక్కువ ఆహ్, వాళ్ళదెంత రేషియో తీసుకుంటే 1:57 ప్రకారం ఓసీలు క్వాలిఫై అయితే 1:50 ప్రకారమే ఎస్సీలున్నారు. ఓపెన్‌లో ఈ ఎస్సీ, ఎస్టీలు ఎందుకు లేరు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఇగో చూడన్నా, ఇగో ఇది నేను చూపిస్తా. ఇగో చూడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, టీ టీ టీజీపీఎస్ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడుగా వేం నరేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, టీసీఆర్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్ శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ జంగారెడ్డి, టీజీ కోఆపరేటివ్ యూనియన్ మానాల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చల్ల నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాల్రెడ్డి రంగారెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రొఫెషన్ కార్పొరేషన్ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జంగారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకట్రామరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా అప్లై ట్రిబ్యునల్ చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా ప్రదీప్ కుమార్ రెడ్డి. ఇగో ఇది
మరి వీళ్ళే అన్నారు కదా అప్పుడు కుటుంబ పరిపాలన అని అప్పుడు అన్నారు. కుటుంబ పాలన అన్నారు, వెలమల రాజ్యం అన్నారు. వెలమల రాజ్యంపై రెడ్డి రాజ్యం వచ్చింది. రెడ్డి పాలనను కడుపులో పెట్టుకొని చల్లగా చూసుకుంటున్నటువంటి కోదండరామరెడ్డి. మరి ఆ రోజు ఇక్కడికే నువ్వే వచ్చినావు కదా, మమ్మల్ని అందరు నెగేసుకొని పోగేసుకొని వచ్చిన కోదండరామరెడ్డి ఇవాళ ఎందుకు రాలేదు? ఇవాళ ఆయన అంటాడు, "ఏ, మేము టీజీపీఎస్కి డేట్లు మేము చెప్పేటట్లేదు సూచన" అన్నాడు. మరి ఆయన ఎందుకన్నావు నువ్వు టీజీపీఎస్సి మరి డేట్లకు నువ్వు చెప్పలేను, నువ్వు ఎందుకు పోస్ట్ పోన్ చేయాలని దీక్ష కూర్చోబెట్టినావు? ఆ రోజు వచ్చి నీ ఆఫీసులో 9ంటికి వచ్చి కూర్చొని అందరిని ఆఫీసులో వేసుకొని తీసుకొని పోయి టీఎస్పీఎస్సీ దగ్గర ఎందుకు ముట్టడికి సహకరించినావు? మరి మొన్న ఎందుకు రాలేదు? మొన్న మమ్మల్ని కొడుతుంటే ఒక్కటన్నా ఖండించినవా? నిరుద్యోగుల పట్ల ఎందుకు ఇంత నిర్బంధాలు, ఎందుకు ముళ్ళ కంచెలు లేనటువంటి ప్రభుత్వాన్ని చూపిస్తున్నావుగా రేవంత్ రెడ్డి, ఇది నీకు తగదు. కంచెలు బద్దలు కొట్టే అన్నాడు కదా. కంచెలు బద్దలు కొట్టినా కంచెలు లేని ఉంటే రేవంత్ అన్న కాడికి ఎప్పుడన్నా రావచ్చు అన్నాడు. ఆ? మరి మీకు అపాయింట్మెంట్ లేదు. మాకు అపాయింట్మెంట్ కాదు, ముళ్ళ కంచెలు వచ్చినాయి కదా, మళ్ళా దీన్ని ఎందుకు ఖండించట్లేడు? ఆ? ఈయన మరి టీజీపీఎస్సీకి ఆ రోజు 1:100 గురించి మాతోటి ఎందుకు ఒల్లులు పలగొట్టించిండు రవీంద్ర భారతిలో కూర్చోబెట్టి? ఆయన రూల్స్ అలా ఈయన కనిపించలేదా? టీజీపీఎస్సీ యొక్క రూల్ బుక్ ఈయన కనిపించలేదా? అంతే. ఈ రోజు మేము చెప్తున్నాం అన్న, మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారము ఏంటంటే ఓపెన్ లో ఇవాళ మేము ఒకళ్ళ ద్వారా అడిగినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇవాళ ఓపెన్ లో ఎక్కువగా 57 మంది ఎవరు క్వాలిఫై అయ్యారంటే ఓసీలు వచ్చిర్రు. ఈ రోజు ఎస్సీ ఎస్టీలను ఎందుకు తీసుకురాలేదు? దానికి మీరు సమాధానం చెప్పాలి కదా, దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదు? ఇది ఇది వీళ్ళ కాడున్నటువంటిది దరిద్రమైనటువంటిది. ఇది ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాల్లో అగ్రకులాల వారికి 1:57, బీసీ ఎస్టీ ఎస్సీ అభ్యర్థులకు 1:50 ప్రకారమే ఉంది. ఇది ఏంది? రిజర్వేషన్ దెబ్బతింటుంది. ఎందుకు? ఇవాళ వచ్చినటువంటి ఓపెన్ లో ఎంతమంది ఉన్నారని నువ్వు ఎందుకు చెప్పలేదు? ఓపెన్ కట్ ఆఫ్ అయింది, ఎస్సీ ఎస్టీ బీసీ కట్ ఆఫ్ అయింది అని చెప్పలేదు. ఇలా మాకున్నటువంటి సోర్స్ ద్వారా ఉన్నదాన్ని చెక్ చేస్తే ఇలా ఒక్క పోస్ట్కి 57% ఓపెన్ ఓసీ వాళ్ళు వచ్చారు. మరి ఇదేంది? దీనికి ఎందుకు చెప్పలేదు? నువ్వు లేస్తే మానవ హక్కులని, ప్రజాస్వామ్యం అని, ప్రజాపాలన అని అన్ని మాట్లాడతావు కదా. ఈరోజు కోదండరామరెడ్డి ఎందుకు రావట్లేడు? వీళ్ళందరూ రావట్లేరు కాబట్టి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు కాబట్టి, మేము మా శక్తి ఉన్నంత వరకు తెలంగాణ భూమి నేర్పిందే పోరాటాన్ని నేర్పింది. తెలంగాణ మట్టిలోనే ఉంది పోరాటం అనేటటువంటిది. కాబట్టి మేము ఇవన్నీ మాకు నేర్పినాయి. అందువల్లనే మేము ఏంటంటే ఇంకా మేము అలసిపోకుండా పోరాటం చేస్తూనే ఉన్నాం. పోరాటంలో ఖచ్చితంగా గెలుస్తాం. మాకు ఫలితం అనేటటువంటిది గెలుస్తాం అనేది మా కళ్ళల్లో కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళకి ఏం కనిపిస్తుందంటే వాళ్ళ యొక్క అహంకారం కనిపిస్తుంది. ఈడ కొంతమంది అహంకారము, కొంతమంది ఈగోల వల్లనే ఈ 1:100 అనేటటువంటిది ఆపిర్రు అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. వాళ్ళ అహంకారం ఎందుకో, మరి వాళ్ళ అహంకారంతో ఇవాళ ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారో. అన్న కొడితే ఈపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టొద్దు. ఆయన హావంతో మరి ఆయన హాన్ని ఎవడు దెబ్బతీస్తున్నాడో, మరి నా హావం దెబ్బతింటుందంటే పోయి వాళ్ళ కాళ్ళ మీద కూడా పడతాం. ఎందుకంటే నీ వల్లనే ఇబ్బంది పడతారు, ఇంతమందిని నేను నష్టపరుస్తుందంటే ఒకని వల్ల నష్టపోవద్దని చెప్పేసి మేము పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతాం. ఫైనల్ గా అయితే వస్తుంది అంటారు మరి మీకు అనుకూలంగా? ఖచ్చితంగా వస్తది. రాకుంటే రాదన్న తెలంగాణను సాధించుకున్న వాళ్ళం, ఇది సాధించుకోలేమా? వీళ్ళ మొఖాలకు కాంగ్రెస్ గెలుస్తుందని వీళ్ళకు తెలుసా? కాంగ్రెస్ గెలవదని వీళ్ళకు ఒక్క నమ్మకం ఉన్నది కాబట్టి అలింగాన హామీలను ఇచ్చారు. ఇలా మేము గెలుస్తుందని మాకు నమ్మకం ఉన్నది కాబట్టి, రేపు గెలవకుంటే ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మా మీద ఎన్ని కేసులు పెడతాయని మమ్మల్ని ఇదే బల్మూరు వెంకటు ఏమన్నాడు తెలుసా? మీరు పోతున్నారు బస్సులు గీసులు అని మీకు అర్థమవుతుందా? కాంగ్రెస్ 30 సీట్లన్నీ వస్తాయా అని అన్నా కానీ మాకు నమ్మకం ఉన్నది కాబట్టే మేము కాంగ్రెస్ గెలుపు కొరకు బస్ యాత్రలు చేసినాం.